హల్లెలూయా! 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 గొప్ప దేవానికి వందనాలు. సర్వోన్నతుడానికి వందనాలు. మహిమోన్నతుడానికి వందనాలు. బలవంతుడానికి వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు. సర్వాధికారికి వందనాలు. సర్వ సృష్టికర్తనికి వందనాలు. సర్వాంతర్యామినికి వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు. కనికరము గల దేవానికి వందనాలు. ఎల్యోనికి వందనాలు. ఎల్ఓలాంనికి వందనాలు. యెహోవా రోహినికి వందనాలు. యెహోవా రోహినికి వందనాలు. బలవంతుడానికి వందనాలు. మహిమోన్నతుడానికి వందనాలు. సర్వశక్తిమంతుడానికి వందనాలు. ఎబినేజరునికి వందనాలు. త్రియేక దేవానికి వందనాలు. సర్వేశ్వరుడానికి వందనాలు. సకల ఆశీర్వాదముల కారణభూతుడానికి వందనాలు. మహిమగల దేవానికి వందనాలు. మహిమోన్నతుడానికి వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవాన్ని ఆహ్వానిస్తున్నామయ్యా. లైవ్ కార్యక్రమం అంతే నేను మహిమార్థమని నడిపించండి. వాటి ఆరాధనలో వర్తమానంలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను అయ్యా. గొప్ప దేవానికి వందనాలు. అద్వితీయుడానికి వందనాలు. ఆలోచనకర్తానికి వందనాలు. త్రియేక దేవానికి వందనాలు. సర్వేశ్వరుడానికి వందనాలు. సకల ఆశీర్వాదముల కారణభూతుడానికి వందనాలు. మహిమగల దేవానికి వందనాలు. అద్వితీయ సత్యదేవా, నిన్ను మా మధ్యకు ఆహ్వానిస్తున్నామయ్యా. తండ్రి, మీరే తోడయుండి నడిపించమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించి అడిగి ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. నన్ను పిలచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నే జీవించున్నది నీ కృప, ఎదుగించున్నది నీ కృప, హెచ్చించున్నది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృపయే లేనిదే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృపయే లేనిదే నేనేమవుదోనయ్యా యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్రెల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్రెల్లి నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, నీ కృపయే లేనిదే నేను లేను, నీ కృపయే లేనిదే నేనేమి లేను. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృపయే లేనిదే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృపయే లేనిదే నేనేమవుదోనయ్యా యేసయ్యా. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యం అనుటకు నాకని ఏమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, నీ కృపయే లేనిదే నేను లేను. నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృపయే లేనిదే నేనేమవుదోనయ్యా. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృపయే లేనిదే నేనేమీ లేనయ్యా యేసయ్యా.
ఒక క్షణమైనను నేనుండజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా, ప్రతి క్షణం కనుపాపలా నన్ను కాయుచున్న దేవుడా. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకై. నా ఆశ అంతా నీవే, నా జీవితమంతా నీకై. ఈ ఊపిరి నీదేనయ్యా, నీవిచ్చిన దానం నాకై. నా ఆశ అంతా నీవే, నా జీవితమంతా నీకై. నిన్ను నే మరుతునా మరువనో ప్రభు, నిన్ను నే విడుతునా విడువనో ప్రభు. నిన్ను నే మరుతునా మరువనో ప్రభు, నిన్ను నే విడుతునా విడువనో ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినావు, నీ దయ నాపై. నీ దయలేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై. నా ఐశ్వర్యమంతా నీవే ఉంచినావు, నీ దయ నాపై. నీ దయలేనిచో నాపై ఉందునా ఈ క్షణమునకై. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయా నాకున్న నీ కృప. కాచి ఉంచినావయ్యా ఇంతవరకును, నన్ను విడిపోదయా నాకున్న నీ కృప. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేనుండజాలను ప్రభు. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృపా. బ్రతికి ఉన్నానంటే నీ కృపా, జీవిస్తున్నానంటే నీ కృప. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఈ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమునిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కదా ముగించబోగా, నీవు పద అంటూ నన్ను నడిపినావు. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. సదా నిన్ను సేవిస్తూ సాగిపోయేదా, నీ పాదాల చెంతనే వాలిపోయేదా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా జీవితమంతా ప్రయాసలు పడగా, శోధనల సంద్రములో మునిగిపోగా, నా ఆశల తీరం అడుగు
వెలుగంటి పోగా ఆప్యాయత చూపి ఆదరించినావు. నీ కృపలోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. నీ కృపతోనే నా బ్రతుకు ధన్యమైనది. నీ కృప లేనిదే నేను బ్రతుకలేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆరాధన చేసుకుని వాక్యమును ధ్యానించుకుందామండి. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు. దయచేసి అందరం నోరు విప్పి స్తుతిద్దామండి. అనుకూలంగా ఉన్న వాళ్ళందరం దయచేసి స్తుతిద్దామండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. అమ్మ వలె మమ్మల్ని ఆదరించిన దేవా, నాన్న వలె పోషించిన దేవా, నీ కృతజ్ఞతలు తండ్రి. ఇంతవరకు మేము బ్రతికి ఉన్నాము అంటే అది కేవలం నీ కృపను బట్టే దేవా. పర్వతము లాంటి శ్రమలు మమ్మల్ని కృంగదీసిన, అడ్డగించిన వాటన్నింటినీ దేవా నీ సన్నిధిలో మంచు వలె కరిగింపచేసిన దేవుడవయ్యా. కనుపాప వలె మమ్మల్ని కాయుచుని అరచేతుల్లో మమ్మల్ని చెక్కి తలంచుచున్న దేవుడవయ్యా. నీకే ఆరాధన, నీకే స్తుతి అంటూ ఆయనను ఆరాధన చేసుకుందామండి. మన బలహీనత సమయాలలో ఆయన బలంనిచ్చాడు కదా, దాన్ని తలుచుకుందాం. మన అడుగులు తడబడిన వేళలో నేను నీకు తోడైనాను, అన్ని వేళలో నీకు తోడుగా ఉంటాను అని ఆదరణనిచ్చిన దేవుడు కదా, అభయహస్తంతో నడిపించిన దేవుడు కదా. ఆయనని ఆరాధన చేసుకుందామండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి కొందనాలు, త్రియేక దేవానికి కొందనాలు, మహిమోన్నతుడానికి కొందనాలు, పరమ వైద్యుడానికి కొందనాలు, పరమ కుమ్మరిని కొందనాలు, పరిశుద్ధుడానికి కొందనాలు, మహిమోన్నతుడానికి కొందనాలు, మహామహుడానికి కొందనాలు, మహాగణుడానికి కొందనాలు, సర్వేశ్వరుడానికి కొందనాలు, సర్వాధికారిని కొందనాలు. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నీ నామమునకు స్తోత్రము కలుగునుగాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవా నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును కాపాడుచున్న దేవుడు, సృజించిన వాడవయ్యా. భూమిని దానిలోని సమస్తమును, సముద్రములను దానిలోని సమస్తమును సృజించి వాటన్నింటినీ కాపాడుచున్న దేవుడవయ్యా. తండ్రి నీకు సాటి అయిన వారెవరయ్యా? నీకు అసాధ్యమంటూ ఏది లేదయ్యా. శూన్యంలో నిరాకారంలో ఆకారమును చేసిన దేవుడవయ్యా. శూన్యంలో సమస్తమును కలుగజేసిన దేవుడవయ్యా. తండ్రి చీకటిలో వెలుగును చేసిన దేవుడవయ్యా. తండ్రి అంధకారమును వెలుగుగా మార్చగలిగిన దేవుడు, కీడును మేలుగా చేయగలిగిన దేవుడు, మా ప్రతి శాపమును ఆశీర్వాదంగా చేయగలిగిన దేవుడవయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పర్వతమై శ్రమలు నను అకృంగదీయువేళ, దని మంచువలే కరిగింపచేయువాడా. పర్వతమై శ్రమలు నను అడ్డగించు వేళ, మంచువలే కరిగింపచేయువాడా. అందరం కలిసి. పర్వతమై శ్రమలు నను కృంగదీయువేళ, దని మంచువలే కరిగింపచేయువాడా. పర్వతమై శ్రమలు నను అడ్డగించు వేళ, మంచువలే కరిగింపచేయువాడా. కనుపాపలా నన్ను కాయువాడా, అరచేతిలో నన్ను చెక్కి తలంచువాడా. కనుపాపలా నన్ను కాయువాడా, అరచేతిలో నన్ను చెక్కి తలంచువాడా. నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో. అందరం చెప్దాం. నీవు చాలు నా జీవితములో యేసయ్యా, నీవు చాలు నా జీవితములో. బలహీన స్థితిలో నా కృప నీకు చాలు, నా బలము నీకు ఇచ్చేదనని అన్నవాడా. బలహీన స్థితిలో నా కృప నీకు చాలు, నా బలము నీకు ఇచ్చేదనని అన్నవాడా. నా అడుగులు అడుగేసి నడచువాడా, అన్ని వేళల తోడయ్యుండువాడా.
చాలు నా జీవితములో. ప్రకటిద్దాం. నీవు చాలు నా జీవితములో, యేసయ్యా నీవు చాలు నా జీవితములో. నీవు చాలు నా జీవితములో, యేసయ్యా నీవు చాలు నా జీవితములో. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. తండ్రి, మా స్తుతి ఆరాధన అంతయు మీకే సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసు నామమును బట్టి నీ యొద్దకు ధైర్యంగా రాగలుగుతున్నామయ్యా. పరిశుద్ధాత్ముడా, నీవే మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించే దేవుడవు. తండ్రి, విమోచన దినము వరకు నీ యందు మేము ముద్రించబడి ఉన్నాము కదా దేవా, మమ్మల్ని నడిపించండి అయ్యా. తండ్రి, నీ గొప్ప కార్యములు ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో జరిగించండి. వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి, బలపరచండి. మీరు ఏ వాక్యం ద్వారా ఈరోజు మీరు మమ్మల్ని దర్శించబోతున్నారో, ఆదరించబోతున్నారో, మాట్లాడబోతున్నారో తండ్రి, వాటిని గ్రహించే హృదయము దయచేయండి. వాటి వినే చెవులను దయచేయండి దేవా. మంచి నేలన పడిన విత్తనముగా చేయండి దేవా. వాటిని ఆ ఓపికతో అవలంబించి ఓపికతో ఫలించే కృప దయచేయండి దేవా. మా ఐహిక విచారంలే కానీ, మా ధన మోహాలే కానీ, మా శ్రమలే కానీ, మా సమస్యలే కానీ నీ వాక్యమును అడ్డగించకూడదు ప్రభా. మాలో ఫలించేదిగా ఉండడానికి సహాయం చేయండి. మాకు వినగల చెవినివ్వండి, గ్రహించే హృదయాన్ని ఇవ్వండి. అలనాడు లూదియా హృదయాన్ని తెరిచినట్టుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మా హృదయాన్ని తెరవమని తండ్రి నీకే సమస్తాన్ని అర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆన్లైన్లో ఉన్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు అంతా కూడాను. నిజంగా ఏదో చర్చిలో కూర్చున్నట్టుగానే ఫీల్ అవుతున్నారు అంతాను. ఎప్పుడా 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 అని చెప్పేసి మరి దావీదు అంటాడు కదా, నీ మందిరావరంలో నేను ఎప్పుడు ప్రవేశించదనని చెప్పి నా హృదయం ఎంతో గొంతులు వేయిచున్నది అంటుండట. అలాగా నిజంగాను మీకు ఈ మధ్యాహ్న కాల ప్రార్థన ఎందుకులే, ఎవరు రావడం లేదు, మనం కూడా మధ్యాహ్నం ఆపేద్దామని అనుకున్నప్పుడు దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడంటే, నీ ఓపుకున్నంత మట్టికి నువ్వు చెయ్యి, నీ ఓపిక లేనప్పుడు నేను చూసుకుంటాను అంటాడు దేవుడు. అలాగా ఈ రోజున ఈ యొక్క మధ్యాహ్న కాల లైవ్లో దేవుడు ఒక వినూత్నమైనటువంటి మార్పును తీసుకొచ్చాడు. ఈరోజు మీరు డేట్ గమనించాలి, 24/1/24. మరి ఒక 40 మంది అన్న వస్తే గ్రేట్ అనుకునేటువంటి ఈ లైవ్లోకి దేవుడు 450 మందిని ఈరోజు తీసుకుని వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం కాదండి, ఉదయం 3:30కి 450 మంది రావటం అన్నది, నేనేమి టీవీ స్పీకర్ని కాదు, లేకపోతే నేను ఎక్కడ పెద్ద సంఘం కట్టినటువంటి వ్యక్తిని కాదు. ఒక ఆర్డినరీగా చిన్న యూట్యూబ్ లైవ్ మాత్రమే ఇస్తున్నటువంటి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, 450 మంది ఈరోజు ఉదయం 3:30 ప్రార్థనలో పాలు పంచుకున్నప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. దేవుడు చేసే కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినిపించవు అంట. ఏ ఫ్లెక్సీలు వేయలేదు, ఏ టీవీ యాడ్లు ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఏమీ చేయకుండా మరి అనేక మందిని దేవుడు ఆకర్షితులుగా చేసి నాకు ఫోన్ చేసి చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలామంది, నేను మా ఫ్రెండ్కి చెప్పానండి, మా ఫ్రెండ్ కువైట్లో ఉంటుంది, మా ఫ్రెండ్ ఖత్తర్లో ఉంటుంది. సో ఇలాగా ఒకరినొకరు మేము ఎంకరేజ్ చేసుకుంటూ మరి ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో పాలు పంచుకున్నాం. ఇదంతా కూడా దేవుని యొక్క కృప. మేము చాలా చూసాం. కొంతమంది అయితే మేము ఎక్కడ పాలు పంచుకోము, ఎక్కడ ప్రార్థన చేయము, కానీ ఇది మాకు చాలా బాగా నచ్చింది. మరి దేవునిలో బలపడటానికి, దేవుని మహింపరచడానికి ఇది చాలా అద్భుతంగా అనిపించిందని చెప్పి చాలామంది చెప్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి చాలామంది యాక్సిడెంట్ల నుంచి, భయంకరమైన అప్పుల నుంచి, భయంకరమైన సమస్యల నుంచి, మరి కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య సమాధానం లేనటువంటి వారు శాంతి సమాధానం కలిగి జీవించడం, వారి కుటుంబాల్లో ఒక వినూత్నమైనటువంటి మార్పులు సంభవించడం, ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. పైగా వాళ్ళతో నేను మాట్లాడింది లేదు, వాళ్ళకి స్పెషల్గా ప్రార్థన చేసింది లేదు, వాళ్ళెవరో కూడా తెలియదు. అలా లైవ్లో పాలు పంచుకుంటూ ఉంటుండగా ఊహించినటువంటి గొప్ప గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయి. ఇది నిజంగా కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం అని చెప్పి నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఒక మనిషిని బట్టి జరిగేటువంటి కార్యాలు అయితే ఇవేమీ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. మీరంతా కూడా ఆశీర్వదించబడుతున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. మీ జీవితంలో జరిగినటువంటి కార్యాన్ని చిన్నదైనా సరే,
మరి ఎటువంటిదైనా సరే వెంటనే మాకు పంచుకోవటం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ సాక్ష్యాన్ని బట్టి అనేక మంది మరి ప్రభావితమవుతూ ఉన్నారు. అనేక మంది దీవించబడుతున్నారు. మీ సాక్ష్యాన్ని బట్టి ఇంకో 10 మందో, 100 మందో, 1000 మందో దేవుని వైపు ఆకర్షితులవ్వచ్చు గదా! మీ సాక్ష్యాన్ని బట్టి ఇంకొక కొన్ని వేల మంది మరి దేవుణ్ణి తెలుసుకోవచ్చు గదా! మీ సాక్ష్యాన్ని బట్టి కొన్ని వేల మంది ఖచ్చితంగా దేవుని నామాన్ని మహింపరచొచ్చు గదా! కాబట్టి అటువంటి అవకాశాన్ని మీరెందుకు తీసుకోరు? మీరు దీవించబడి సైలెంట్‌గా ఉండిపోవటం అన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదని నేను నమ్ముతున్నాను. కాబట్టి మనం కృతజ్ఞత కలిగినటువంటి వారుగా, దేవుని వైపు అనేక మందిని ఆకర్షించేటువంటి వారుగా మనం ఉందాం. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో చాలామంది ఆసక్తిని కనపరుస్తూ ఆఫీసుల్లో ఉంటూ, మరి జాబులు చేసుకుంటూ ఇదొక లీజర్ టైమ్‌గా పెట్టుకొని కనీసం 3-3:30 ఏదో విధంగా మనం కుదుర్చుకోవాలని చెప్పేసేసి వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! థాంక్ యూ జీసస్. మరి ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే మరి దేవుడు దీనికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చాడు. చాలా అద్భుతమైనటువంటి సమయం. సో, మీరెవరు కూడా దీన్ని ఏమంటారు నిర్లక్ష్యం చేయకూడదు. సమయం ఉన్న ప్రతి వారు కూడా మీ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో మీ యొక్క సమయాన్ని గడపాలని, ప్రభునామాన్ని మీరు మహింపరచాలని చెప్పి నేను ఉద్దేశపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! సరే, మన వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదామా మరి. దేవుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయ ప్రార్థన అని నేను పెట్టినప్పుడు దీంట్లో ఎవరు పాలు పంచుకుంటారా అనుకుంటే 18 సంవత్సరాలు బట్టి ప్రేయర్ చేస్తుందంట ఒక సహోదరి. అసలు ఎవరైనా చెప్తారా దీని గురించి? ఈ యొక్క అపోస్తలుల గారి 3వ అధ్యాయంలో పేతురు, యోహానులు చేశారు కాబట్టి నేను కూడా చేసుకోవాలని చేసుకుంటూ ఉంటుందంట ఆమె. మరి నిజంగా ఆవిడ యొక్క హృదయ వాంఛను మరి దేవుడు తీర్చి ఈ యొక్క ప్రోగ్రామ్‌ని ఏర్పాటు చేయటానికి, అంటే మీరు చాలామంది అనుకుంటారు ఇది ఇప్పుడే పెట్టిన ప్రోగ్రామ్ అని. ఇది ఇప్పుడు పెట్టిన ప్రోగ్రామ్ కాదు. అందుకనే నేను ఈ లైవ్‌లోనే హెడ్డింగ్ కూడా పెట్టాను చూడండి. సిన్స్ అంటే 27/5/2019 మే 27న 2019లోనే స్టార్ట్ అయింది ఈ మధ్యాహ్న ప్రేయర్ అన్నది. సో, మీరు ఈ మధ్యన దీంట్లోకి రావచ్చు. లేకపోతే ఇప్పుడే ఎక్కిపోయించి ఉండొచ్చు. ఇప్పుడే మీకు తెలిసి ఉండొచ్చు. కానీ మీరు వెళ్లి చూసినట్లయితే వెనక్కి వెళ్తే ఇవన్నీ కూడా ఎప్పుడో ప్రారంభించబడినటువంటి కార్యక్రమాలు. మరి దేవుడిచ్చినటువంటి ఆలోచనతోటి ఇవన్నీ నడిపిస్తూ ఉన్నప్పుడు దేవుడు తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించు రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులయ్యుండి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. తగిన సమయం అంటూ ఒకటి ఉంటుంది ప్రియులారా. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమం ఇంతలాగా మరి ఆశ్రయించబడ్డ కారణం దేవుడు మరి హెచ్చించే వరకు ఓపికతో ఉండాలన్నమాట. చాలామంది వస్తారు లైవ్‌లోకి చూస్తారు. ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు చూస్తారు. ఒక 10 రోజులు, 5 రోజులు చూస్తారు. బ్రదర్, మా జీవితంలో ఏం జరగట్లేదు. మాకున్న సమస్యలు తీరట్లేదు. అందరూ సాక్ష్యాలు చెప్తున్నారు కానీ నాకేం రావట్లేదు. అందరూ అప్పులు తీరుతున్నాయి కానీ నా అప్పు తీరట్లేదు. నాకు ఇంకా సమస్యలు ఎక్కువవుతున్నాయి. నాకు ఇంకా ఇబ్బందులు ఎక్కువవుతున్నాయి. నా జీవితంలో ఏది జరగటం లేదు. అందరూ సాక్ష్యాలు చెప్పేస్తున్నారు. అందరూ అప్పులు తీరిపోతున్నాయి. అందరి రోగాలు కుదిరిపోతున్నాయి. అందరు భార్యాభర్తలు కలిసిపోతున్నారు కానీ నా జీవితంలో ఏ మార్పు రావట్లేదు అంటుంటారు చాలామంది. ప్రియులారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం ఉంటది. ఒక్కొక్కరికి ఒక్కొక్క మరి సమస్య ఉంటది. కాబట్టి అందరి సమస్యలు ఒకటి కాదు. అందరి విధం ఒకటి కాదు. ఖచ్చితంగా దేవుడు మీకు మరి కార్యం చేస్తాడు. తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులు ఉండాలని చెప్పి ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. సరే, మరి ఈ యొక్క 3 గంటల ప్రేయర్లోకి మనం వెళ్ళిపోదామా? ఈ యొక్క వాక్య ధ్యానంలోనికి 5 నిమిషాల ముందే నేను స్టార్ట్ చేస్తూ ఉన్నాను. షార్ప్ 3 o'clockకి ఆ మెసేజ్‌లోకి వెళ్ళిపోవాలన్నది మన యొక్క ఉద్దేశం అనమాట. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి చాలామంది ఈ యొక్క లైవ్‌ని ప్రభావితం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఎవరుంటే వాళ్ళందరినీ రండి అని చెప్పి తీసుకొస్తున్నారు. ఒకరు 10 మందిని, 10 మంది 100 మందిని అలా ప్రభావితం చేయటం వల్ల ఈరోజు 450 మంది అయిపోయారు ప్రొద్దుట. మరి అది ఎంతవరకు వెళ్తుందో నాకైతే తెలియదు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నా దేవుడు గొప్ప దేవుడు, నన్ను అడుగుము జనములను భూదిగంతాల వరకు ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. భూదిగంతాల వరకు. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో 4 లక్షల మంది లైవ్లో ఉన్నాడు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే నా దేవుడు అంత గొప్పవాడు. భూలోకాన్ని ఇచ్చేసాడు దేవుడు మనకి. భూ దిగంతల వరకు జనాలు ఇస్తానన్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో 4 లక్షల మంది కూడా లైవ్లో ఉన్న మీరేమీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్త. 4 లక్షల మందిలో మీరు కూడా ఒకరిగా ఉండాలని నా ఆశపడుతున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు ఉన్నారు, అప్పుడు మీరు ఉండాలి, ఎప్పుడు మీరు ఉండాలన్నమాట. దేవుడు మిమ్మల్ని అంతగా మరి ఆశీర్వదిస్తూనే ఉండాలి. ఈరోజు మీరు ఒక ఆర్డినరీగా పర్సన్కి వచ్చి ఉండొచ్చు. మీరు ఏమి లేని స్థితిలో వచ్చి ఉండొచ్చు. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచాలని చెప్పి, ఏమీ లేనటువంటి వారు అన్ని కలిగినటువంటి వారుగా, సర్వసమృద్ధి కలిగినటువంటి వారుగా, మీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండేటువంటి వారుగా, మీరు ఉన్నతమైన స్థితిలో ఉండేటువంటి వారుగా ఉండాలన్నది నా యొక్క ఉద్దేశం. మీరు ఆశించిన జాబులు పొందుకోవాలి. ఆశించినటువంటి రీతిలో మీరు ఆశీర్వదించబడాలి.
దీవించబడాలి, ఉన్నతమైన స్థితిలో మీరు ఉండాలి. అది నా యొక్క ఉద్దేశం, నా ప్రార్థన. ఖచ్చితంగా ఇక్కడ కనెక్ట్ అయినటువంటి వారందరినీ కూడా దేవుడు అదే రీతిలో, ఎందుకంటే 3 సార్లు లైవ్‌లోకి రావటం అన్నది అది ఇంపాసిబుల్. ఆ దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేరేపితే కానీ మీరు ఇక్కడికి రాలేరు. కాబట్టి నేను ఏదైనా చెప్తున్నాను అనుకోండి, అయ్యో మా గురించి ప్రార్థన చేయలేదు, మా సమస్య నేను అసలు ఎత్తిపట్టలేదు అనుకోవద్దు. ఎస్, అదిగో ఆ చెప్పే మాట నా గురించే, నా బిడ్డల గురించే, నా జాబ్ గురించే, నా వివాహం గురించే, నా భర్త గురించే అని మీరు ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్ని మీరు తీసుకుని వెళ్ళిపోతారనమాట. నాదే, నా కొరకే ఈ మధ్యాహ్న కాల ప్రేయర్ అంతా నా కోసమే పెట్టారు. నేను ప్రతిరోజు ప్రేయర్ చేసుకుంటాను అనుకుంటాను కానీ చేసుకోలేకపోతున్నాను. కాబట్టి ఇది నా కోసమే పెట్టారు, ఇది నన్ను ఎంకరేజ్ చేయటమే పెట్టారు. యేసయ్య నా కోసం పెట్టాడు. ఇది ఈ ల్యాప్టాప్లో లేకపోతే ఈ ఫోన్లో వస్తుందంటే ఎవరిస్తున్నారో తెలియదు, ఎలాగిస్తున్నారో తెలియదు, నా కోసమే ఇస్తున్నారు అని మీరు నిజంగా నమ్మారంటే ప్రియులారా, వండర్స్ జరుగుతాయి. అద్భుతమైన సాక్ష్యాలు మీ ద్వారా నేను అంటాను. దేవుని నామమున మరింత పరుస్తాను. హల్లెలూయా. సరే, మనం ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళి చూడగా. స్తోత్రం దేవ సర్వోన్నతుడ. ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరచమని, విత్తబడుచున్న వాక్యం వ్యర్థంగా అక్కడ ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 వెయ్యంతలుగా ఫలింపచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. మధ్యాహ్న కాల సమయ ప్రార్థన అనేసరికి, 3 గంటల ప్రార్థన అనేసరికి ఖచ్చితంగా గుర్తొచ్చేటువంటిది ఏంటంటే పేతురు, యోహాన్లు. సో అందులో మొట్టమొదటి గుర్తొచ్చే వ్యక్తి ఎవరంటే పేతురు గారు అనమాట. సరే, ఈరోజు మనం కొన్ని రోజులు పేతురు గారి గురించి కొన్ని విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళిపోతాం. చాలా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో పేతురు గారు మొదటి వరుసలో ఉంటాడనమాట. ఆయన పెద్దోడు, సంఘ పెద్ద. ఆ పేతురు నీ బండ మీద నేను సంఘాన్ని కడతాను అన్నాడు కదా. సో ఆయన మొట్టమొదటి వరుసలో ఉండేటువంటి వాడు పేతురు గారు. అన్నింటిలో ముందు ఉంటాడనమాట. యోహాను కుమారుడు అయినటువంటి సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పిను. మన యోహాను సువార్త 1:42 మీరు చూడొచ్చు. అక్కడ కేఫా అనేటువంటి మాటకి రాయి అని అర్థం. ఈ యొక్క పేరుకు మనకి ఆరాము, ప్రియులు గమనించాలి, ఆరాము భాషలో కేఫాని, గ్రీకు భాషలో పెట్రాస్ అని చెప్పి అంటారనమాట. రాసుకుంటే మంచిది. ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి మీకు రేపన్న రోజున మీ పిల్లలకి చెప్పటకన్నా, రేపు ఎక్కడన్నా దేవుడు అవకాశం ఇచ్చి మీకు వాక్యం చెప్పాలని చెప్పినా కూడా ఇవన్నీ రాసుకుంటే మరి చాలా బాగుంటాయి. అరమిక్ భాషలో ఆరాం భాషలో కేఫా అంటారు, గ్రీక్ భాషలోనేమో పెట్రాస్ అంటారు అనమాట. సరే, ఇక్కడ కేఫా అన్నా పెట్రాస్ అన్నా రాయి అన్నా మరి ఒకటే అర్థం అనమాట. కేఫా అన్న పెట్రాస్ అన్న కూడా రాయి అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. ఇక్కడ సీమోను అనగా ఆలకించేవాడు లేక వినేటువంటి వాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరంతా ఎవరో సీమోను అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆలకిస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. కాబట్టి సీమోను అనేటువంటి పేరుకు అర్థం ఏంటని మనం చూసినట్లయితే ఆలకించువాడు లేక వినువాడు అని చెప్పి అర్థం అనమాట. చాలా జాగ్రత్తగా వినాలి మీరంతా కూడా. పేతురు ఈ గలిలయలో ఉన్నటువంటి బెత్సయిదా వాడు. ఆయన వృత్తికి జాలరి, అంటే చేపలు పట్టేటువంటి వాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు, నేను మిమ్మల్ని చేపలు కాదు బాబు, మనుషులు పట్టే జాలరులుగా చేస్తానని చెప్పి మరి పేతురును, వాళ్ళ అన్న అయినటువంటి, వాళ్ళ బ్రదర్ అయినటువంటి ఆంద్రేయ గారిని స్వయంగా పిలిచాడు దేవుడు దగ్గరికి వెళ్ళి. స్వయంగా మరి మానవ రూపంలో యేసు ప్రభువారు ఇక్కడ ఉన్నప్పుడు స్వయంగా పిలిచాడు అనమాట. సరే, ఎందుకని పేతురుని దేవుడు ఇలా వాడుకున్నాడు, ఎందుకు పేతురు సంఘ పెద్ద అయ్యాడు, ఎందుకని పేతురు అసలు ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన స్వభావం ఏంటని మనం తెలుసుకుందాం. పేతురు గారి యొక్క స్వభావము దూకుడు స్వభావం, చంచల మనస్సు, స్థిరమైన మనసు కాదు, చాలా ఆతృత ఎక్కువ, నేనే ముందుండాలి అనేటువంటి తపన. గబుక్కుని నోరు జారిపోతాడు. ఎవరో మాట్లాడుతున్నారు, బ్రదర్ నాకు చాలా కోపం ఎక్కువ, నేను అస్సలు తట్టుకోలేను అన్నారు. చూడండి దేవుడు ఎలాంటి వాడుకుంటాడు. చాలా గబుక్కుని నోరు జారిపోయేటువంటి మనిషి, అటువంటి గుణం కలిగినటువంటి వాడే పేతురుది అనమాట. కాబట్టి ఇన్ని చెడు లక్షణాలు ఉన్నాయి, ఇన్ని తొందరపాటు లక్షణాలు ఉన్నాయి, ఇవన్నీ చూస్తాం మనం, ఇక్కడితో ఆగిపోతాం. అదే మనిషిలో ఉన్నటువంటి ప్రాబ్లం అనమాట. ఇక్కడ ఇన్ని లక్షణాలు ఉన్నప్పటికీ పేతురు గారిలో ఉన్నటువంటిది ఏంటంటే యథార్థ హృదయము, కపటం లేనటువంటి మనసు. ఇది దేవుడికి నచ్చింది. అంతేగాని దూకుడు స్వభావం, సంచల మనసు, ఆతృత ఎక్కువ, తొందరపాటు ఎక్కువ, గబుకు నోరు జారిపోతాడు, ఇవన్నీ పట్టించుకోలేదంటండి. యథార్థ హృదయం ఉన్నదంట, యథార్థమైనటువంటి హృదయం ఉన్నదంట, ఆయనకి కపటం లేనటువంటి మనసు ఉన్నదంట. కాబట్టి ఈరోజున దేవుడు నన్ను వాడుకోవాలంటే యథార్థత, కపటం లేని మనసు చాలా ముఖ్యం. వీటిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారి చేత మెచ్చుకొనబడ్డాడు, గద్దించబడ్డాడు. చూసారా, ఏం పట్టించుకోలేదు. అబద్ధాలు ఆడేసావు నువ్వు, అబద్ధాలు కోరు, తొందరపాటు ఎక్కువ అని ఏమీ మాట్లాడలేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? మెచ్చుకున్నాడంట. నీది యథార్థ హృదయం అయ్యా, నీ మనస్సు కావటం లేదయ్యా అని మెచ్చుకున్నాడు, గద్దించాడు కూడా. మరి దేవుడు ఎలా సేవకు పిలిచాడంటే
మత్తయి సువార్త 4:19 చదువుకున్నట్లయితే, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టేటువంటి జాలలుగా చేస్తాను అని చెప్పి వాళ్ళతో చెప్పాడు. వెంటనే వాళ్ళు ఏం చేశారు? వెంటనే, ఇది గమనించాలి, చాలా మందికి చెప్తా ఉంటుంటాం, అమ్మా అన్న నాది సమస్య, నా భర్తకి నాకు ఇలాగ ఉన్నది, లేకపోతే మా ఇరుగు పొరుగు వారు ఇలాగా, నా ఉద్యోగంలో అలాగా, లేకపోతే నా జాబ్లో ఇలాగా, ఇన్ని చెప్తారు కదా. సరే అమ్మా 3:30 ప్రేయర్కి రండి అంటే వస్తారా? అన్న కొంచెం 4 రోజులాగా వస్తాను, లేకపోతే ఇది సమస్య అది సమస్య అని చెప్తుంటుంటారు. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మత్తయి 4:19 మీరు చదువుకోండి. నా వెంబడి నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాలలుగా చేస్తాను అని చెప్పి వారితో చెప్పాడు. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. వెంటనే, దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 5:4-5 మీరు చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు, మరి నీవు దోణిని లోతుకు నడిపించు, చేపలు పట్టడానికి నీ వలలు వేయడి అని చెప్పి సీమోనుతో చెప్పాడు. ఏలినవాడా, నేను రాత్రి అంతా కష్టపడ్డానయ్యా, ప్రయాసపడ్డానయ్యా, మాకేమీ దొరకలేదయ్యా, కానీ నీ మాట చెప్పి నేను వల వేస్తానయ్యా అని చెప్పి దేవుడితో చెప్పాడు. వాళ్ళు వలలు వేశారు, విస్తారమైన చేపలు పట్టారు. సీమోను పేతురు గారు అది చూసినప్పుడు యేసు ప్రభు ఎదుట మోకాళ్ళ మీద పడి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడిని అని చెప్పి పశ్చాత్తాపము మారు మనసు పొందాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. లూకా సువార్త 6:12-13 మీరు చదువుకున్నట్లయితే, దేవుడు అపోస్తలులైన పౌలు గారిని పేతురు గారిని, సాధారణ పేతురు, చేపలు పట్టే పేతురుని అపోస్తలుడిగా ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులను ఏర్పరచుకునడానికి ముందు ఏం చేశాడు తెలుసా? రాత్రంతా కూడా ప్రార్థించాడు. తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకున్నాడు. ఎవరెవరిని వెంబడించాలి, ఎవరెవరిని మరి శిష్యులుగా చేసుకోవాలని చెప్పి ప్రభు దగ్గర కనిపెట్టాడు. నాకు ఒక ఆయన పాస్టర్ గారు ఫోన్ చేసి, బ్రదర్ నేను 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను, ఇలాగ 12 మందిని చేస్తానని చెప్పాడు ఆయన. సరే బ్రదర్, ఎలాగ ఏర్పాటు చేసుకున్నారు, మీకు ఆలోచన ఎలాగొచ్చింది అంటే, ఏమో బ్రదర్ అనిపించింది అలా చేశాను అన్నాడు. సరే, యేసుక్రీస్తు ప్రభువు కూడా 12 మంది శిష్యులు ఏర్పాటు చేసుకున్నారు కదా. ఆ 12 మంది శిష్యులు యేసు ప్రభువు ఏర్పాటు చేసుకునే ముందు ఆయన ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? నాకు తెలియదండి, చెప్పండి, నాకు తెలియదు నిజంగాను. అదేంటి బ్రదర్, మరి తెలియకుండా 12 మందిని ఎలాగ ఏర్పాటు చేసుకున్నారు అని అంటే, ఏమో బ్రదర్ అనిపించింది చేశాను. లేదు బ్రదర్, యేసు ప్రభువు 12 మందిని ఏర్పాటు చేసుకునే ముందు ఒక పని చేశాడు అన్నాను. ఏమో బ్రదర్ నాకు తెలియదు, అంత వాక్య జ్ఞానం లేదు అన్నాడు ఆయన. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ప్రియులు, ఒక పని చేసే ముందు దాని పట్ల మనకు అవగాహన లేనప్పుడు, ఒక వంట చేసే ముందు దాంట్లో ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, ఇటువంటి విషయాలు మనకు తెలియనిప్పుడు, నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎట్లాంటి ఫలితాన్ని చూడగలుగుతాం మనం? అంతే కదా. ఇప్పుడు ఒక కర్రీ చేసినప్పుడు అందులో సాల్ట్ ఎంత పరిమాణంలో వేయాలి, కారం ఎంత పరిమాణంలో వేయాలి, ఇవి తెలియలేనట్లప్పుడు ఎలా చేయగలుగుతాం మనం? నేను అడిగానప్పుడు, బాబు 12 మంది శిష్యులు యేసు ప్రభువు ఏర్పాటు చేసుకుని ముందు రోజు ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ ముందు నైట్ అంతా కూడా నిద్రపోలేదేసే, ఆ ముందు నైట్ అంతా కూడా ప్రార్థన చేశాడు. చూడండి, లూకా సువార్త 6:12-13 ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి ప్రార్థించడానికి రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులులు అని పేరు పెట్టెను. లూకా సువార్త 6:12-13. అలాగా పేతురు యేసుక్రీస్తు ప్రభువు చేత అపోస్తులుగా ఏర్పరచబడ్డాడు. కాబట్టి ఇది తెలియదు చాలా మందికి, కానీ చేస్తూ ఉంటుంటారు. ప్రియులు గమనించాలి, అవగాహన లేనటువంటి పనులు మనం చేసినట్లయితే ఎట్లా ఉంటది? కాబట్టి పేతురు గారు అపోస్తులుగా ఎప్పుడు ఏర్పాటు చేయబడి తెలుసా? పేతురు గారి కోసం యేసుక్రీస్తు ప్రభువు నైట్ అంతా ప్రార్థించాడు. అప్పుడు అతన్ని అపోస్తులుడు అని చెప్పి పిలిచాడు, అపోస్తులుగా ఏర్పరచుకున్నాడు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారితో మరి పేతురు గారు ఎలా నడిచాడు, ఆ యేసు ప్రభువారి పట్ల మరి పేతురు గారి యొక్క వైఖరి ఏంటనేటువంటిది కొంచెం మనం తెలుసుకుందాం, జాగ్రత్తగా ఉండాలి. మధ్యాహ్నం 3 గంటల సమయం అనేసరికి పేతురు గారికి గుర్తొస్తాడు. మరి ఎందుకని ఆ పేతురు గారు అంత ప్రభావితమైనటువంటి వ్యక్తిగా అవ్వగలిగాడు అనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. యేసు ప్రభువారితో పేతురు గారి యొక్క నడక ఏంటో చూద్దాం. ఇక్కడ మత్తయి సువార్త 14:25-32 వరకు మీరు చదువుకోండి, సావకాశంగా సమయం ఉన్నప్పుడు రాసుకొని పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారి చేత అపోస్తులుగా ఏర్పరచబడినప్పటికీ కూడా పేతురు గారు దుడుకు స్వభావాన్ని కానీ అల్ప విశ్వాసాన్ని కానీ ఏ మాత్రం విడిచిపెట్టలేకపోయాడు. ఈరోజు మీరు కూడా బాప్తిసం పొందారు, యేసు ప్రభువును అనుసరిస్తూ ఉన్నారు, చక్కటి బిడ్డలు కనుక్కున్నారు, చక్కటి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, చక్కటి జీవితం జీవిస్తూ ఉన్నారు. కానీ మీలో దుడుకు స్వభావం ఇంకా విడిచిపెట్టలేదు, మీలో ఇంకా అల్ప విశ్వాసం మాత్రం విడిచిపెట్టలేదు. ఏదైనా చిన్న సమస్య వస్తే విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు, ఏదైనా చిన్న సమస్య వస్తే దేవుని విడిచిపెట్టేస్తారు. కాదంటారా? అరే బ్రదర్ నా కోసమే చెప్తున్నాడు, నిజంగాను నిజమే బ్రదర్, నేనే అలాగున్నాను అనుకుంటున్నారు కదా మీరు. నిజమే, మరి వాక్యం మనతోటి మాట్లాడుతుంది. ఇది నా కోసం అనుకోవాలి కానీ నిజమే, అదిగో పక్కాడు అలాగే బాప్తిసం పొందిన కానీ బూతులు తిడుతుంది, ఇది ఆవిడ కోసమే. ఆవిడ కోసం అనుకుంటే నువ్వు ఎప్పటికీ అభివృద్ధి చెందవు, నా కోసం అనుకుంటే ఖచ్చితంగా నీ జీవితం మార్చబడుతుంది, నువ్వు అభివృద్ధి చెందుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి
భారతదేశానికి చాలా ఆర్థిక సమస్య వచ్చిందంట. అనేక మంది సేవకుల్ని అందరూ ఇంటర్వ్యూ చేస్తున్నారంట. టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ చేస్తూ చివరగా మన భారతదేశంలో ఉన్నటువంటి బ్రదర్ డీజీఎస్ దినకరన్ గారి దగ్గరికి వెళ్ళారంట. అయ్యా, ఈ భారతదేశానికి ఇంత ఆర్థిక సమస్య వచ్చింది, ఇటువంటి సమస్య వచ్చింది, కారణం ఏంటి అని అడిగితే బ్రదర్ డీజీఎస్ దినకరన్ గారు అన్నారంట, అయ్యా, ఈ భారతదేశం ఆర్థిక సమస్య రాట కారణం నేనే. అదేంటి మీరు ఎలాగయ్యారు? అవును నేనే. అనుకున్నందుగా నేను భారతదేశం కొరకు ప్రార్థన చేయలేకపోయాను, అనుకున్నందుగా నా దేశం కొరకు నేను మొరపెట్టలేకపోతున్నాను. కాబట్టి నా ప్రార్థన లోపమే ఈ భారతదేశానికి ఆర్థికమైనటువంటి లోపం వచ్చింది, ఆర్థిక సమస్యను ఎదుర్కొన్నది అని చెప్పాడంట. హల్లెలూయా, వాట్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ డీజీఎస్ దినకరన్ గారు. మనం చెప్పగలుగుతామా? ఎందుకమ్మా మీ కుటుంబంలో శాంతి అంటే? మా ఆయనేనండి, మా పిల్లలేనండి, మా అత్తగారేనండి అసలేని, ఆవిడ చాలా మూర్ఖురాలండి. అంటే నీలో లోపం ఉంది, నీలో బాధ్యత లేదు, నీలో ప్రార్థన లేదు. నువ్వు నిజంగా నీ కుటుంబంలో శాంతి సమాధానం కొదువైంది, సమస్యలు వచ్చే, ఇబ్బందులు వచ్చే, మీ ఆయనకు ఉద్యోగం లేదు అంటే లోపం నాదే, నా ప్రార్థన లోపమే, నా ప్రార్థన హీనతే, నా బిడ్డలు సరిగ్గా లేదు, నా కుటుంబం సరిగ్గా లేదు. నువ్వు అనుకున్న రోజు నీ కుటుంబం కట్టబడుతుంది. హల్లెలూయా. మార్చుకుంటారు కదా ఈ రోజు నుంచి? ఏమ్మా మార్చుకుంటారు కదా? ఇది నా మాటగా కాదు, దేవుని మాటగా మీరు స్వీకరిస్తే మీ కుటుంబం ఈ రోజే కట్టబడిపోయింది, మీ భర్త ఈ రోజే మారిపోయాడు, మీ జీవితం ఈ రోజే కట్టబడింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకోండి, పనికొచ్చే నిర్ణయాలు తీసుకోండి, ప్రభు దగ్గరకు వచ్చే నిర్ణయాలు తీసుకోండి, ప్రభుని మహింపరిచే నిర్ణయాలు తీసుకోండి. అటువంటి జ్ఞానం దేవుడు మీకు ఇచ్చిన గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పేతురు గారి స్వభావం ఏంటంటే దూకుడు స్వభావం, ఏది విడిచిపెట్టలేదు. దేవుడి దగ్గరికి వచ్చాడు, దేవుడితో ఉంటున్నాడు, దేవుడితో కలిసి తిరుగుతున్నాడు, కానీ విడిచిపెట్టలేదు. దీనిని బట్టి ప్రభు చేత చాలాసార్లు గద్దించబడ్డాడు. ఈరోజు నేను కూడా మిమ్మల్ని ఒక విధంగా గద్దిస్తున్నాను అనుకోవాలి, కోపడి వెళ్ళిపోకుండా లైవ్లోంచే వినండి జాగ్రత్తగా. చాలాసార్లు గద్దించబడ్డాడు. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చెను. వారు ఆయనను చూచి తొందరపడి భూతమని చెప్పి భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు, దయం తెచ్చుకోండి, నేనేనయ్యా, భయపడొద్దు అని వారితో చెప్పాడు. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచినప్పుడు మరి నేను కూడా నడిచేటకు నాకు సెలవు ఇమ్మని చెప్పి ఆయనతో చెప్పాడు. ఆయన రమ్మనగానే నీళ్ల మీద నడిచాను, కానీ గాలిని చూసి భయపడి, దేవుని వైపు చూస్తే నడుస్తావు, గాలిని చూస్తే భయపడతావు. నీ అత్తగారిని, నీ మాంగారిని, నీ ఇరుగు పొరుగు వాళ్ళని, నీ కొలీగ్స్ని, నీ పరిస్థితులు చూస్తే మునిగిపోతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, 200 మందిని దేవుడు తోడుకొని వచ్చాడు. నువ్వు వీళ్ళని చూస్తే నువ్వు నలిగిపోతావు, మునిగిపోతావు. కాబట్టి నీ అత్తగారిని దృష్టిలో పెట్టుకోవద్దు, నీ మామగారిని దృష్టిలో పెట్టుకోవద్దు, నీ చుట్టుపక్కల వాళ్ళని దృష్టిలో పెట్టుకోవద్దు, నీ కొలీగ్స్ని దృష్టిలో పెట్టుకోవద్దు. నువ్వు భక్తిలో ముందుకు వెళ్ళాలనుకుంటే ప్రభువునే చూడాలి, ప్రభు వైపే చూడాలి. బ్రదర్ నన్ను హింస పెడుతున్నారు వీళ్ళంతా కూడాను. యేసు ప్రభువుని చూడు, సిలువలో ఆయనకి మేకులు దిగ్గొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వట్లేదు. కానీ ఏమంటున్నాడు? ఎంత టార్చర్ పెడుతున్నారు బాబు నన్ను మీరు అంటలేదు ఆయన. ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు. అది రావాలి. ఏసైనా చూసుకో, నువ్వు ఎవరిని చూడొద్దు, ఏ పాస్టర్ని చూడొద్దు, ఏ పాస్టర్ని కంపేర్ చేసుకోవద్దు, యేసు ప్రభువుని కంపేర్ చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి గాలిని చూసి భయపడి మునిగిపోయాడంట. ఈరోజు మీరు చాలా మంది భక్తిలో తగ్గిపోట కారణం, ప్రార్థనలో తగ్గిపోట కారణం మీ అత్తగారో, మీ మాంగారో, లేకపోతే మీరు పొరుగు వారు వాళ్ళని వీళ్ళని చూసి, లేకపోతే ఏదో సేవకుడిని చూసి, అరే ఆ సేవకుడు ఎంతో మంచోడు అనుకున్నాను, ఇలా మోసం చేశాడే, ఆ సేవకుడు ఎంతో మంచోడు అనుకున్నాను, కానీ ఇలాగ అయిపోయాడే అని చెప్పి చాలా మంది దిగజారిపోయారు. జాగ్రత్త. ఒకవేళ మీరు అలా దిగజారిపోతే, మునిగిపోతున్నట్లయితే, భక్తిలో దిగజారిపోయినట్లయితే, ప్రార్థన జీవితం తగ్గిపోయినట్లయితే, ఈరోజు దేవుడు చెప్తున్నాడు. పేతురు ఏం చేశాడు తెలుసా? నీటిని మునిగిపోతూ, ప్రభువా నన్ను రక్షించమని చెప్పి కేకలు వేస్తాను. మోకరించండి, కేకలు వేయండి. దేవా నా ప్రార్థన జీవితం కట్టుకుంటాను, నేను నా జీవితాన్ని బాగు చేసుకుంటాను అని చెప్పి మీరు మోకరించి కేకలు వేసినట్లయితే, ప్రభువా నన్ను రక్షించమని చెప్పి కేకలు వేశాను. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని పేతురుతో చెప్పాడు. ఇక్కడ పేతురును అల్ప విశ్వాసి అని చెప్పి దేవుడు గద్దించాడు. మత్తయి సువార్త 14:25-32 వరకు మీరు చదువుకోవచ్చు. మత్తయి సువార్త 16:21-23 వచనాలు మీరు చదువుకున్నట్లయితే, యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయు సందర్భం మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అలా తెలియజేస్తూ ఉన్నప్పుడు పేతురు గారు ఏమన్నాడు తెలుసా? పేతురు గారు దగ్గరగా వెళ్ళాడు యేసు దగ్గరికి. యేసు ప్రభువు చేయి పట్టుకున్నాడు. పట్టుకుని ఏమన్నాడు తెలుసా? ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకన్నడు కలగకూడదు గాక అని ఆయన గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అంటూ గద్దించాడు. గమనించాలి,
ప్రేమించేవాడు గద్దిస్తాడంట. తండ్రి తను ప్రేమించిన కుమారుని గద్దించి శిక్షించినంట. ఇక్కడ పేతురుని దేవుడు ఏం చేస్తున్నాడంటండి? గద్దిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 13:5-8 మీరు చదివినట్లయితే, ప్రభు పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదాలను కడుగుతూ ఉన్నప్పుడు, ఆయన కట్టుకున్నాడు తువాలతో వాళ్ళ పాదాలు తుడుతూ ఉన్నప్పుడు, సీమోను పేతురు దగ్గరకు వచ్చాడు. పేతురు అన్నాడు దేవుడు, ప్రభు నా పాదాలు కడగొద్దు అంటే, నీవెన్నడూ కూడా నా పాదాలు కడగరాదు అని చెప్పి యేసు ప్రవర్త అంటే, యేసు నేను నిన్ను కడగనిడలా నాతో నీకు పాలు లేదన్నాడు. వింటున్నారా ప్రియులారా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. మార్కు సువార్త 14:29-72 వరకు మీరు చదువుకోండి సమయమైనప్పుడు. అందరూ కూడా అభ్యంతరపడినా కానీ నేను అభ్యంతరపడినని చెప్పి పేతురు గారు అంటూ ఉన్నాడు. కొన్ని గంటల్లోపే శపించుకున్నట్టుకు ఒట్టు పెట్టుకున్నట్టుకు మొదలు పెట్టాడంట. యేసు ప్రభువారిని ఎరగనని చెప్పి 3 సార్లు అబద్ధం ఆడాడు, ముమ్మారు బొంకాడు. అయితే ప్రభువు మాట జ్ఞాపకం చేసుకొని సంతాపపడి ఏడ్చాడంటండి. ఇదే పేతులో ఉన్న గొప్పతనం. యోధా కూడా తప్పు చేశాడు కానీ సంతాపపడలేదు, ప్రభు దగ్గరికి రాలేదు. పేతురు మరి ఏం చేశాడు తెలుసా? 3 సార్లు అబద్ధం ఆడాడు. వెంటనే దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. నీకు సమస్యల్లో దేవుని మాట గుర్తుకొస్తే నువ్వు సంతాపపడతావు, ఏడుస్తావు, దేవుని దగ్గరికి మరలా వస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి సీతన చాలా జాగ్రత్తగా వినాలి. యోహాను సువార్త 6:60-69 మీరు చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు బోధ విని ఆయన శిష్యులు అనేకులు ఇది కఠినమైన మాట, ఇది ఎవడ విరగలడని చెప్పుకొనిచున్నారు, దీనిని గురించి చనుగొనిచున్నారని చెప్పి తనకు తానే ఎరిగి మీరు కూడా అభ్యంతరపడుచున్నారా అంటున్నాడు. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ కూడా ఆయన వెంబడించలేదు. మీరు కూడా వెళ్ళిపోవాలని చెప్పి ఉన్నారా అని 12 మందిని కూడా అడగగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగిన్నామని ఆయనతో చెప్పాను. ఈ రోజున ఈ లైవ్ లో ఉన్నటువంటి ఈ 215-220 మంది మీరు డెసిషన్ తీసుకోండి. ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఎటువైపు చూస్తున్నారు? మీరు సమస్యలు వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తున్నారా? లోకుల్లాగా అవిశ్వాసుల్లాగా సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోతూ లొంగిపోతూ ఉన్నారా మీరు? దయచేసి గమనించాలి. దేవుడు పేతురు గారు చెప్పినట్టుగా నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నీ మాటలోనే జీవం ఉందయ్యా, మేము ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం, నీవే దేవుని పరిశుద్ధుడు అయ్యా, మేము విశ్వసించి ఎరుగుతున్నాం అని చెప్పి ఆయనతో చెప్పాడంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు మరి మత్తయి సువార్త 16:13-17 కూడా మీరు చదివినట్లయితే, పిలుపుదైనటువంటి కైసరియా ప్రాంతాలకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని చెప్పుకొనిచున్నారని చెప్పి తన శిష్యులను అడగగా, సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడని క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్నటువంటి నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరుడు నీకు బయలుపరచలేదు అంటూ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మెచ్చుకున్నాడు. వీళ్ళు గమనించాలి, మనం మెచ్చుకోవాలి మనుషుల్ని. వాళ్ళలో ఉన్న లోపాలను చూపించి వాళ్ళని నిందించొద్దు ఎప్పుడు కూడాను. మనుషుల్లో ఉన్నటువంటి పెద్ద ప్రాబ్లం ఇదనమాట. వాళ్ళెంతో మేలు చేస్తారో, వాళ్ళెంతో మీకు హెల్ప్ చేస్తారో, ఇవన్నీ పక్కన పెట్టేసేసి వాళ్ళలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తూ, వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తూ మాట్లాడుతుంటుంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏం చేశాడంటే మెచ్చుకున్నాడు. దేవుడు మెచ్చుకున్నాడు పేతుర్ని. అబద్ధాలు ఆడాడు 3 సార్లు, దూకుడు స్వభావం ఇన్ని ఉన్నా కూడా దేవుడు పేతుర్ని మెచ్చుకుంటూ ఉన్నాడు. కాబట్టి మీ భర్తలో ఉన్న లోపాలను ఎత్తి చూపకండి, మెచ్చుకోండి. మీ భార్యలో ఉన్న లోపాలను ఎత్తి చూపించకండి, మెచ్చుకోండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి జీవితాల్లో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపించకండి, వారిలో ఉన్న బలహీనతను ఎత్తి చూపించకండి. మంచిని చూడండి, మెచ్చుకోండి. అప్పుడు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వాళ్ళ జీవితంలో ఎంత బలహీనలో అంత బలమైన కార్యాలు చేయగలుగుతారు వాళ్ళు. కాబట్టి ఈ రోజున మన జీవితంలో అద్భుతాలు చూడకపోవటం కారణం, మన కుటుంబాల్లో శాంతి సమాధానం ఉండకపోవటం కారణం ఏంటి తెలుసా? ఏదో చిన్న లోపం ఉంటుంది, దాన్నే ఎత్తి చూపిస్తారు, కానీ వాళ్ళలో ఉన్న మంచి కూడా ఉంటుంది, దాన్ని మీరెవరు కూడా పట్టించుకోరు. కాబట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంకరేజ్ చేయండి, మంచిని చూడండి, మెచ్చుకోండి. సరే, మరి పేతురు గారి యొక్క మరణం చూద్దామా? యోహాను సువార్త 21 ప్రకారం మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ యేసు ప్రభు వారు వెంట నడుస్తూ, ఆయనను ప్రత్యక్షంగా చూస్తూ, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకార్యాలను కన్నులారా తిలకిస్తూ, నీటిని ద్రాక్షారసంగా మార్చడం, దెయ్యాలను వెళ్ళగొట్టడం, రోగులను స్వస్థపరచడం, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తినటం, లాజరును సమాధిలో నుంచి లేపటం, యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం పొందడం, ఇలా యేసు ప్రభు చేసిన అన్ని అద్భుతాలను పేతురు స్వయంగా చూశాడు.
మానవ రూపంగా చూశాడు, మానవ కనులతో చూశాడు. అయినా కానీ అనేక సార్లు, అనేక మార్లు పడుతూ లేస్తూ వచ్చాడు. ఇన్ని చూసినా కూడాను ఇదంతా కూడా యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నంత వరకే. ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత పేతురు పరిశుద్ధాత్మతో నింపబడటంతో ఆయనను గురించి ధైర్యంగా యేసే క్రీస్తు అని చెప్పి, ఆయనే దేవుడని చెప్పి సాక్ష్యమిస్తూ వచ్చాడు. హల్లెలూయా. అమ్మ, వింటున్నారా? జాగ్రత్తగా వినండి. మైండ్ డైవర్ట్ అవ్వనివ్వకండి, అటు ఇటు మైండ్ వెళ్ళిపోనివ్వకండి. కాన్సన్ట్రేషన్గా వినండి, దృష్టి పెట్టండి. ఒక పెన్ను పుస్తకం పెట్టుకుని రాసుకుంటూ వినండి, ఏకాగ్రత చేయండి. ఇన్ని అద్భుతాలు చూశాడు, ఇన్ని చూశాడు యేసు ప్రభువు భూమి మీద ఉన్నంత కాలం. ఇన్ని చూసినా కానీ పేతురు ఏం చేయడు తెలుసా? పడిపోతూ లేస్తూ, పడుతూ లేస్తూ, పడుతూ లేస్తూ వచ్చాడు. కానీ ఒక్కసారి పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆయన ధైర్యం చూడాలి. యోహాను సువార్త 21వ అధ్యాయం చూసినట్లయితే పేతురు ఎటువంటి మరణం పొందబోతున్నాడో యేసు ప్రభువు పేతురు గురించి ముందుగానే తెలియజేశాడు. చరిత్రకారుడైనటువంటి హెజీ జిప్సన్ సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి పేతురు గారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నీరో చక్రవర్తి పేతురు గారిని చంపాలని చెప్పి పథకం వేసి ఉన్నాడంట, పథకం వేశాడంట. దానిని తెలుసుకున్నటువంటి ఆయన శిష్యులు ఆ రోము పట్టణాన్ని విడిచి వెళ్ళిపోమని చెప్పి బ్రతిమాలితే అక్కడ నుంచి అయిష్టంగానే బయలుదేరాడంట పేతురు గారు. అయితే వెళ్ళిపోతారనుకున్నాడు. ఆ పట్టణం ద్వారం వైపు వస్తున్నటువంటి పేతురుకు యేసుక్రీస్తు ప్రభువారు అతని వద్దకు వస్తున్నట్లుగా కనిపించిందంట. వెంటనే పేతురు సాష్టాంగపడి, ప్రభువా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినట్ట. అందుకు యేసు, నేను మరలా సిలువేయబట్టుకు వచ్చిందని చెప్పాడంట. గమనించాలి ప్రియులారా, ఈ విషయాలు మీరు ఎక్కడ వినకపోవచ్చు. పేతురు శిష్యులు బతిమాలారంట, అయ్యా, రోమా చక్రవర్తి అయినటువంటి నీరో మిమ్మల్ని చంపేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు, కాబట్టి ఈ పట్టణంలో వెళ్ళిపోండి, మీరు విడిచిపెట్టి వెళ్ళిపోండి అని శిష్యులు బతిమాలితే పేతురు గారు ఆ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడంట. వెళ్ళిపోతుండే అదే పట్టణంలోకి యేసుక్రీస్తు ప్రభువు ఎంటర్ అవుతున్నాడంట. దర్శనం చూస్తున్నాడు పేతురు గారు. దర్శనం చూసి, ప్రభా, ఏంటి ప్రభా, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, పేతురు, నేను మరలా సిలువ భర్తకు వెళ్తూ ఉన్నాను, నేను మరలా సిలువ భర్తకు వెళ్తూ ఉన్నాను అంటే పేతురు సాష్టాంగపడి, వద్దు ప్రభువా అని చెప్పి సాష్టాంగపడ్డాడంట. యోహాను సువార్త 21:19. అప్పుడు పేతురు తాను ఎటువంటి మరణం ద్వారా దేవుని మహిమపరచవలనో గ్రహించిన వాడై, యోహాను సువార్త 21:19 ప్రకారం తాను మరణం పొందవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి తాళంచి తిరిగి రోమ్ పట్టణంకి వెళ్ళాడంట. పేతురు, నీకు బదులుగా నేను సిలువ బట్టకు వెళ్తున్నానంటే, వద్దు ప్రభువా అని చెప్పి పేతురు వెనక్కి తిరిగి ఆ గవని దగ్గర నుంచి, ఆ గేటు దగ్గర నుంచి, ఆ ద్వారం దగ్గర నుంచి వెనక్కి తిరిగి వచ్చేసాడంట. పిల్లది మీరు చూసారా? మీరు నేను చెప్తున్నాను, ఇది చరిత్ర. హెజీ జిప్సన్ అనేటువంటి ఆయన సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి నేను చెప్తున్నాను. పేతురు వృద్ధాప్యంలో జరిగినటువంటి సంఘటన ఇది. మనకు బైబిల్లో ఎక్కడ ఉండదు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ దర్శనం బైబిల్లో లిఖించబడలేదు. అప్పుడు మళ్ళా రోమ్ తిరిగి వచ్చేసాడంట. తన శిష్యులను బట్టి మరి వెళ్ళిపోవాలనుకున్నాడు, కానీ మళ్ళా తిరిగి వచ్చాడంట. అప్పుడు పేతురు అర్థమైంది, నేను ఎలా మరణించాలో దేవుడు ప్రణాళిక ఏంటో నాకు అర్థమైపోయింది, ఈ విధంగా నేను మరణించాలి కదా అని చెప్పి మరణానికి సిద్ధపడిపోయాడంట. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 10:17 చదువుకోండి. పేతురు బంధించబడి చంపబడేటువంటి స్థలానికి తీసుకొని రాబడ్డాడు. ప్రభు సిలువేయబడినటువంటి రీతిగానే తాను సిలువేయబడేటకు యోగ్యుని కాను, యేసు ప్రభు అంతటి గొప్పవాడిని కాదు నేను, నన్ను దయచేసి అలా సిలువేయద్దు, నన్ను తలకిందులుగా సిలువేయండి అని చెప్పి కోరాడంట. ఆయన కోరిన విధంగానే తలకిందులుగా సిలువేయబడ్డాడంట. చంచల మనసు కలిగినటువంటి వారిని రాయిగా మార్చి యేసుక్రీస్తు ప్రభువు ఆయన ద్వారా గొప్ప అద్భుత కార్యాలు జరిగించాడు. అపోస్తలుల కార్యం 17 మీరు చదువుకోండి. ఆ అద్భుత కార్యము, ప్రసిద్ధ కార్యాన్ని, స్వస్థత కార్యం చూసినటువంటి ప్రజలు విస్మయంతో నిండుకొని స్తుతిస్తూ ఉంటే యాజకులు, దేవాలయపు అధిపతి, సద్దుకైలు కలవరపడుతున్నారంట. కాదు, సాతాను వీరిని కలవరపరుస్తున్నాడు. హల్లెలూయా. వింటున్నారా ప్రియులారా? నీవు టీవీలో గొప్పగా ప్రసంగించవచ్చు, ఇంటర్నెట్, రేడియో, టీవీ ద్వారా ఈ కార్యక్రమాలు ప్రసారం చేయవచ్చు, బహిరంగ సభలు పెద్ద ఎత్తున మనం ఏర్పాటు చేయొచ్చు. క్రైస్తవ సాహిత్యం మనం దండిగా ముద్రించి, లేక వీటన్నిటిని కూడా కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి దీనికి మనం పంచిపెట్టొచ్చు. కానీ దీనికి సైతాన్ గడు పెద్దగా ఆటంకం కలిగించకపోవచ్చు, చాలా మట్టుకు మీకు అడ్డు కూడా చెప్పకపోవచ్చు. ఎందుకంటే
క్రైస్తవ టీవీ ఛానల్ను వీక్షించేటువంటి వారు, చూసేటువంటి వారు క్రైస్తవులు మాత్రమే. రేడియోలో వాక్యం వినేటువంటి వారు క్రైస్తవులు మాత్రమే. ఇంకా బహిరంగ సభలకు హాజరయ్యేటువంటి వారు క్రైస్తవులు మాత్రమే. కనుక అపవాది మీకు పెద్దగా అభ్యంతరం కలిగించకపోవచ్చు. అయితే వీధులలో సువార్త ప్రకటించండి, లేక చిన్న చిన్న కరపత్రికలు పంచండి. అపవాది ఉలిక్కు పడతాడు, లేచి కూర్చుంటాడు, కలవరపాటు గురి చేస్తాడు, కలవరపడతాడు సైతానుగాడు. కాబట్టి ఈరోజు నీ వాక్యం వింటున్నటువంటి మీరు మీ చుట్టుపక్కల వారికి, మీకు కనిపిస్తున్నటువంటి వారికి సువార్తను ప్రకటిస్తున్నారా, చెప్తున్నారా? కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడునని చెప్పాడు. కాబట్టి మనం ప్రభు మాట విని అన్యజనులకు సువార్త ప్రకటించి దాని ప్రకారం నడుచుకోమని చెప్పి నడుచుకోవడం, దానికి ఎంత మాత్రం సైతానుగాడికి అసలు ఎంత మాత్రం ఇష్టం ఉండదు ప్రియులారా. గమనించాలి, నేను ముగిస్తున్నాను. చాలా అద్భుతమైన మాటలు చెప్పి నేను ఇక్కడితో పేతురు గారి గురించి ఆపుతాను కొన్ని నిమిషాలు చెప్పి. వీధుల్లో సువార్త ప్రకటిస్తే అన్య జనాలందరూ కూడా వింటారు. తండ్రి ఏర్పాట్లో ఉన్నటువంటి వారంతా కూడా వాక్యం విని రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని వైపు మరల్చబడతారు. అప్పుడు అపవాది గడికి ఎంత బాధ ఉంటుందో తెలుసా? అపవాది ఆ కబంధ హస్తాల నుంచి వాళ్ళందరినీ కూడా ఆ చెరలో నుంచి అన్యజనుల యొక్క ఆత్మలు మనం విడిపించాం కాబట్టి సాతాను గాడు వాని యొక్క అనుచరులందరూ కూడా మరి ఈ సువార్తికులపై మరి రేపుతూ ఉంటుంటాడు, ఆటంకపరుస్తుంటుంటాడు. హల్లెలూయా. మన పితరులైనటువంటి అపోస్తలులు వీధులలో బహిరంగ స్థలాల్లో సువార్త ప్రకటిస్తూ సంచరించారు. కాబట్టి వారు అడుగుపెట్టినటువంటి ప్రతి స్థలంలో కూడా గొప్ప గొప్ప కదలిక, ఉద్యమం తీసుకుని రాగలిగారు. ఆనాడు టీవీలు లేవు, రేడియో లేవు, కంప్యూటర్ లేవు, మొబైల్ లేవు, ఇంటర్నెట్ లేవు, పత్రికలు, అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథాలు కూడా లేవు. కేవలం కొద్ది మందికి మాత్రమే మోసే ధర్మశాస్త్రం అందుబాటులో ఉండేటువంటిది. 12 మంది శిష్యులు, వారితో పాటు కొంతమంది మాత్రమే సర్వలోకానికి ప్రభు యొక్క సువార్త ప్రకటించగలిగారు. సర్వ సృష్టిలో ఒక గొప్ప మార్పు తీసుకుని రాగలిగారు. టీవీలు, మొబైల్, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు, రేడియోలు మరి దేవుని బిడ్డల యొక్క సమయాన్ని దొంగిలించేటువంటిగా ఉన్నాయి. ఈ రోజున టీవీలు నేత్రాసను అధికం చేస్తాయి ప్రియులారా. దేవుని యొక్క వాక్యాన్ని ఇంట్లోనే చూడొచ్చని చెప్పి, వార్తలు వినవచ్చునని చెప్పి, ప్రపంచంలో ఏమి జరుగుతుందో వెంటనే తెలుసుకోవచ్చని చెప్పి సాతానుగాడు మిమ్మల్ని భ్రమింపజేసి ఈ టీవీలకి ఇంటికి వచ్చేటట్లు చేస్తుంది ప్రియులారా. పెద్ద టీవీ పెట్టుకుంటాం, దేవుని వాక్యం అస్సలు రాదు అందులో. విశ్వాసులైనటువంటి మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ టీవీలో దేవుని వాక్యం వినిపిస్తుందా? మీ మొబైల్లో దేవుని గురించే వింటున్నారా? మీరు బయటకు వెళ్ళినటువంటి తక్షణం రక్షించబడినటువంటి మీ పిల్లల ద్వారా సినిమాల స్వరాలు వినిపిస్తూ ఉన్నాయా? అంతేనా? మీరుంటేనేమో ఏదో దేవుడు పాట పెడతారు, వెంటనే మీ పిల్లలు టీవీ ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? క్రికెట్, క్విజ్, ఇంకా ఎన్నెన్నో చూస్తుంటుంటారు. మేము విశ్వాసుల మరి గృహాలు నేను దర్శిస్తుంటాను కదా చాలామందిని. సడన్గా వెళ్తుంటుంటే ప్రార్థన చేద్దామని చెప్పి తెలియకుండానే వాళ్ళ టీవీలో సినిమా పాటలు చాలా గట్టిగా వినిపిస్తుంటాయి. మా పక్కనే ఉంటారు, మా పక్కనే ప్రార్థనలకు వెళ్తారు, చర్చిలకు వెళ్తారు, కానీ ఎప్పుడు 24 గంటలు అమ్మ తగ్గించనని చెప్పినా సరే పెద్ద సౌండ్ పెట్టి సినిమా పాటలు పెట్టి చాలా ఇబ్బంది పెడుతుంటారు. పాస్టర్ గారు వస్తారు, కాలింగ్ వెళ్ళ మోగిన వెంటనే ఛానల్ మారిపోతుంది. హల్లెలూయా, స్తుతి, మహిమ. ఇప్పుడు దాకా స్తుతించిందేంటి? సినిమా పాటలు. పూర్వకాలం అంటే ఇప్పుడు ఉన్నాయనుకోండి, సినిమా హాల్ ఎక్కువగా ఉండేటువంటి అనమాట. ఇప్పుడు ఏమైపోయింది, వాటి సంఖ్య తగ్గిపోయింది. సినిమా హాల్ లేవు ఇప్పుడు. ప్రస్తుతం సినిమా హాల్ లేవు. మంచిదేనా? మంచిది కాదు. ప్రతి ఇల్లు సినిమా హాల్ అయిపోయింది ఇప్పుడు. సినిమా హాల్ ఎందుకు తగ్గిపోయి అంటే, ఇన్నాళ్ళు ఎక్కడో ఊరుకో ఎక్కడో ఒక సినిమా హాల్ ఉండేది, కానీ ఇప్పుడు ఏంటి, ప్రతి ఇల్లు సినిమా హాల్గా మారిపోయింది. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, టీవీల ద్వారా మేలు కంటే కీడే అధికంగా జరుగుతుంది. గమనించాలి. యేసుతోనే టీవీగా పోదుమా, అడ్డుగా వచ్చు వైర్ని గెలవను అని గంభీరంగా పాడేటువంటి చాలామంది ప్రస్తుతం యేసుతోను టీవీలోకి పోదుమా, యేసు ప్రవర్త కలిసి టీవీలోకి పోదుమా అని అంటూ టీవీల ముందు అతుక్కుపోతున్నారు. ఇంకా మొబైల్ సంగతి సరే, దాన్ని అరచేతిలోనే స్వర్గం చూపిస్తామని చెప్పి ఈ రోజున అనేకమైనటువంటి యాడ్లు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అవి చాలా ఫ్యాషన్ అయిపోయింది. వీటి పిచ్చి లేనటువంటి వారు లేదంటూ ఎవ్వరు లేరు. అందరికీ మొబైల్ పిచ్చి ఎక్కువైపోయింది. మొబైల్ ఉండటం తప్పంటలేదు. ఈరోజు ఈ మొబైల్ ద్వారా మీ ప్రోగ్రామ్ మీరు చూడగలుగుతున్నారు. ఇది చాలా అవసరమైందే. కానీ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడుతూ వింటూ సమయానంతా కూడా వ్యర్థపరుస్తూ ఉన్నారు. ఇంటర్నెట్, నెట్ అంటే తెలుగులో వల. ఈ వలలో పడినటువంటి వారు ఎప్పుడు కూడా అంత సులభంగా బయటపడలేరు. దీని ద్వారా
మరి ఈ యొక్క యువకులంతా కూడా చాలా నష్టపోతున్నారు. పబ్‌జీ గేమ్‌లని అవి వాడి చాలా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. చూడరానివి చూసి చాలామంది చెడిపోతున్నారు. రేడియో ఉపయోగించేటువంటి వారు తగ్గిపోయారులే అని అనుకుంటే ఎవరు చూడట్లేదు రేడియో. కానీ ఇప్పుడు ప్రతి మొబైల్ ఫోన్‌లో కూడా ఎఫ్ఎం రేడియో. ఇందులో పాశ్చాత్యమైన సంగీతం మారుమోగుతుంది. నా ప్రియమైనటువంటి వారలారా, ఇవన్నీ ఏమనుకుంటున్నారు? ఇవే ఆకాశ పక్షులు. ఇవి ఆకాశంలో నుండి గాలిలో ఎగురుతూ నేరుగా మీ ఇంటిలోనికి వచ్చి కూర్చుంటాయి. మీ చేతుల్లోకి వచ్చి ఇమిడిపోతాయి. నీ ఒంటిని కుదురుగా ఉండనివ్వు. మీ ఇల్లు దేవుని ఆలయాలకు బదులుగా సాతాను నిలయాలుగా మారిపోతూ ఉన్నాయి. అందుకే దావీదురాజు అంటాడు, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. కీర్తన 119:37లో ప్రార్థించాడాయన. కాబట్టి వీటిని ఉపయోగించుట నీ జీవితాలకు మంచిది కాదు. నా మట్టుకైతే వీటికి దూరంగా ఉండటం మేలు అని చెప్పి మీరు అనుకోవాలి. కాబట్టి ఈరోజు నీ యొక్క వాక్యం విన్నట్టు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన జీవితాన్ని మార్చుకుందామా? ప్రభుకు సమీపించుకుందామా? అటువంటి భాగ్యం దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. నేను రోజుకు ఒక అర్ధగంట మాత్రమే ఈ యొక్క వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం యొక్క ప్రాముఖ్యతను మీకు తెలియజేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ప్రైజ్ గాడ్. ఈరోజు 215 మంది కంటే పైనే వచ్చారు. ఒకవేళ మీకు పని ఉంటే పని చేసుకోండి, ఆఫీస్లో ఉంటే ఉండండి. కానీ ఒక అర్ధగంట ఖచ్చితంగా 3 to 3:30 మాత్రం మీరు 2:30కు రాగలిగితే ప్రైజ్ గాడ్. నా భార్య చక్కటి వర్షిప్ చేస్తుంది. దేవుడు చక్కటి స్వరం ఇచ్చాడు. చక్కగా మీరు మనసును సిద్ధపరుస్తుంది అనమాట. ప్రతి ఎక్సర్సైజ్ చేయడానికి ముందు వార్మప్ ఉంటుంది. ప్రతి భోజనం చేయడానికి ముందు చేతులు వాష్ చేసుకోవాలి. అలాగే గిన్నెలు కడుక్కోవాలి, క్లీన్ చేసుకోవాలన్నమాట. నా భార్య పని చేస్తుంది అనమాట. మీ హృదయాలన్నీ క్లీన్ చేస్తుంది. అటు ఇటు ఆలోచన చేస్తూ ఉంటుంటారు కాబట్టి మీ మనసునంతా కూడా సిద్ధపరిచి మీ హృదయాలు తెరిచిపెట్టి అక్కడ కూర్చోబెడుతుంది అనమాట. అప్పుడు నేను వచ్చి ఆ తెరవబడిన హృదయంలో వాక్యం వేస్తాను. కాబట్టి పాటలు ఏముందండి, అర్ధగంట ఏముందండి అని మీరు అనుకోకండి. ఈ 1 hour వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను 1 hour మించి నేను దాటను. నేను టైం ఖచ్చితంగా పాటిస్తాను. ఎంత 3:27 అయింది, 3:30కి నేను క్లోజ్ చేసేస్తాను. కాబట్టి ఈ సమయంలో మనం ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకుందాం. నేర్చుకున్నారు ఈరోజు ఏమైనాను? పేతురు గారు తప్పించుకుని మరణాన్ని వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మరి ఆ దేవుడు ఎలాగా ప్రత్యక్షమయ్యి మరలా మరి ఆయనకి జ్ఞానోదయం కలిగించాడు, మరలా ఎలాగొచ్చి చక్కగా మరి సిలువ వేయబడ్డాడో ఇదంతా కూడా మీరు తెలుసుకున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ సమయంలో ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకుందాం. మీ జీవితంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే మరి కామెంట్ రూపంలో పెట్టండి. మీ సమస్యను చదివి అనేక మంది ప్రార్థన చేస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ 200 మంది ఉన్నారు ప్రియులారా. చూడండి మీరు కావాలంటే ఆ వాచింగ్ అనేటువంటి దగ్గర ఎంతమంది ఉన్నారు చూశారు కదా, 200 మంది ఉన్నారు. సో 200 మంది మీ సమస్య కొరకు ప్రార్థన చేస్తారు. మీరు వారి సమస్య కొరకు ప్రార్థించండి. ఇలా ఒకరి నిమిత్తం ఒకరు మనం ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. దేవుడు అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి సమస్యలను కామెంట్ రూపంలో పెట్టి మీరు మర్చిపోండి. మీ కొరకు అనేక మంది ప్రార్థన చేస్తారు, అనేక మంది మీ కొరకు ప్రార్థన చేస్తారు. కాబట్టి మీరు అనేక మంది కొరకు ప్రార్థన చేయండి. ఇది చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. కాబట్టి మీకు తెలియనటువంటి వారి కొరకు మీరు ప్రార్థన చేయటం దేవుడిచ్చినటువంటి అద్భుతమైన అవకాశం. హల్లెలూయా. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఇదిగోనా ప్రభువా, ఇక్కడ ఎవరికైతే ఏ సమస్యతోటైతే వచ్చారో వారి సమస్యలు ప్రతిదీ నీకు తెలుసు. కామెంట్లో పెట్టిన ప్రతిదీ నువ్వు చూస్తున్నావు. వారి జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉన్నావు యేసయ్యా. మరి వారు అనేక మంది జాబుల కొరకు ఎదురుస్తున్నారు, ప్రెగ్నెన్సీల కొరకు ఎదురుస్తున్నారు, భార్య భర్తల మధ్య మరి అవగాహన కొరకు, మరి ఐక్యత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతమంది అప్పుల నుంచి విడుదల కొరకు ఎదురుస్తూ ఉన్నారు. నా ప్రభు, ఎవరికి ఏ సమస్య ఉన్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి సమస్యను విడిపించి ఇదిగో 200 మందిని ఈ యొక్క లైవ్లో నువ్వు ఉంచావు, నువ్వు ఆకర్షించావు కాబట్టి ఇక్కడికి వారు వచ్చారు. నా ప్రభు, నువ్వు వారిని మేల్కొల్పావు కాబట్టి ఇక్కడికి వారు వచ్చిన తండ్రి. ఈ 200 మంది పైన అభిషేకం కుమ్మరించి ప్రతిరోజు స్థిరముగా నీ సన్నిధికి వచ్చినట్లు, నీ నామాన్ని మహింపరిచినట్లు కృప చూపించి బలపరచమని, సమస్త మహిమ మీరే తెచ్చుకోనమని, నా ప్రభు నీ దీవెన ఆశీర్వాదాలతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నువ్వెంత నమ్మదగిన వాడు దేవా. మేము నమ్మదగిన వారు కాకపోయినప్పటికీ నీవు మమ్మల్ని ప్రేమించి ఇదిగో ఈ పరిచయను బహుగా విస్తరింపజేస్తూ ఉన్నాం. అందరి మొబైల్లో నా ప్రభు ఈ పరిచయం వెళ్ళేలా చేస్తున్నావు. ప్రపంచవ్యాప్తంగా నా ప్రభు అనేక దేశాల నుంచి అనేక ప్రజలు ఇందులో పాలు పంచుకునేలా నువ్వు చేసి ఉన్నావు. నీకు వందనాలు. ఈ యొక్క వర్తమానాల ద్వారా బలపడినట్లు ఈ 200 మరి నా ప్రభు 15 మందిని నువ్వు తీసుకుని వచ్చావు. మరి ఇంకా నువ్వు వృద్ధి చేస్తున్నావు. కొన్ని వందల వేల మందిగా నువ్వు మార్చినందుకు నీకు వందనాలు. ఇక్కడ ఉన్న వారందరిపై నీ అభిషేకం కుమ్మరించమని, నీ సన్నిధిని ప్రకాశింప చేయమని, సాయంత్రం జరగబోయేటువంటి 8 గంటల లైవ్లో కూడా అనేక మంది వచ్చినట్లు ఇదిగో ఇక్కడ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. నా ప్రభు వారందరిని జ్ఞాపకం చేసుకోమని, వారి జీవితాలు గొప్ప అద్భుతాలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వారికి విడుదల దయచేయమని, స్వస్థతలు అనుగ్రహించమని, యేసు నామములో ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, రక్షణ, అద్భుతాలు చేసి నడిపించి బలపరచమని, మీరే మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ప్రతి సమస్యను చూసావు, ప్రతి కామెంట్ నువ్వు చూసావు. ఈ సమస్యను పరిష్కరించి సాక్ష్యాలుగా మార్చినందుకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమేజయం, సిలువ రక్తమేజయం. అపవాదికి సిగ్గు, యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి బలపరచును గాక.
ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మళ్ళా సాయంత్రం 8 గంటలకి ఖచ్చితంగా షార్ప్ 8 గంటలకి లైవ్ స్టార్ట్ అవుతది. సిద్ధపడండి. మళ్ళీ అక్కడ మరిన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇప్పుడు చెప్పిన వర్తమానం ఒక అర్ధ గంటలో మీ ముందుకు నేను తీసుకొస్తాను సెపరేట్‌గా. నీట్‌గా క్లారిటీగా ఉంటది. మళ్ళీ వినండి. పెన్ను, పుస్తకం పెట్టి రాసుకోండి. బలపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్